హ్మ్. పురుషుడు చేసిన పాపం బిడ్డలకు వస్తుంది, పురుషుడు చేస్తే పుణ్యం పెళ్ళానికి పోతుంది. హ్మ్. స్త్రీకి తను చేసింది తనకే వస్తుంది. ఓకే. నేను రాసిన అమెరికా అనుభవాల్లో అందులో ఒక స్టోరీ రాశాను. హ్మ్. నాకు అమెరికాలో ఒక కేసు నా దగ్గరకు వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా నాన్న? హ్మ్. అమ్మ నేను అపురూపంగా పెంచాను నా కూతురిని. హ్మ్. ఆడపిల్లలు కావాలి కావాలి అనుకున్నా, చేతుల్లో పెట్టి పెంచుకున్నాను. అది ఏది కావాలంటే అన్ని కోరికలు తీర్చాను. నాకు నా బిడ్డంటే అపురూపం అపురూపం అపురూపం. అలాంటి ఒక అయ్యకిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల నానా హంస పెడుతున్నాడు, నానా బాధ పెడుతున్నాడు, కన్నీళ్ళు ఆగకుండా ఎక్కెక్కేడుస్తూ చెప్పాడు. హ్మ్. చెప్పిన తర్వాత ఆయన భార్య, నేను ఏంటంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందరి విషయాలు కనుక్కుంటాను. ఆ. ఆ భార్యను పిలుస్తాను, ఆ అమ్మాయిని కూడా పిలుస్తాను, వాళ్ళ భర్త విడివిడిగా మాట్లాడతాను, ఓకే. సపరేట్గా మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను. హ్మ్. ఆయనను కూడా తండ్రిని కూడా పిలిచి భార్యను కూడా పిలిచి సపరేట్గా అడిగారు. ఆ. అమ్మ ఏంటి, ఏం సంగతి, ఎలా ఉన్నారు, నీకు కూడా పాప అంటే ఇష్టమా, ఏం సంగతి అని అడిగారు. అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలిసిన? అమ్మ మా నాన్న కూడా నన్ను అపురూపంగా పెంచాడు, కానీ పెళ్ళైనప్పటి నుంచి నా కట్నం డబ్బులు తీసుకురాపో, మా అమ్మలాగా నీ వంట చేయవు, మా అమ్మలాగా నువ్వు ఇట్లా తిరగవు, మా అమ్మ ఇట్లా యాక్టివ్గా చేస్తే చూడు, మా చెల్లెలు చూడు అంత దూరం పోయి నడిచొచ్చింది అని ప్రతిదానికి కంపేర్ చేసేవాళ్ళు. నా శక్తి నాకుంటుంది, ఆమె శక్తి ఆమె. నేను ఏడవని రోజంటూ లేదమ్మా. కడుపుతో వచ్చినప్పుడు కూడా బాగా సతాయించారు వీళ్ళు, ఏడిపించాడు, కొట్టేవాడు కూడా నన్ను, హ్మ్. చాలా ఇబ్బంది కలిగించేవాడు. అయినా నాకు వేరే వెళ్ళే అవకాశాలు లేక ఆయనతో కాపురం చేశానమ్మా. పుట్టింటికి పోతే ఆడదానికి గౌరవం ఉండదు, నేను చదువుకున్న దానికి కాదు కదా, ఏదో అణిగి మణిగి ఉండి కష్టాలు పడుతూ ఈ పిల్లలు చూసి పెళ్లి చేశాను. ఆర్థికంగా మాకేం ఇబ్బందులు ఏమి లేవు, మేము మంచి కలిసే ఉన్నాము. ఇంకా ఆయన నన్ను కొట్టినా తిట్టినా ప్రేమగా చూసుకున్నాడు. కొంచెం బిడ్డలు పుట్టినప్పటి నుంచి ఆయనలో పరివర్తన కలిగింది అని. అప్పుడు ఆ అబ్బాయిని పిలిచి నేను చెప్పానన్నమాట. ఆ ఇద్దరు జంటలు కూర్చుని పెట్టాను. తండ్రి ఎలా ప్రవర్తించాడో కూతురుకి ఆ కష్టం వస్తే వీడు ఆ బాధ తెలుస్తుంది. అవును. కాబట్టి నీ భార్యను నువ్వు ఎంత హెరాస్ చేశావో ఆ బాధ అంతా ఇప్పుడు పడి ఏడుస్తున్నావు 5 ఏళ్ల నుంచి. ఆ కొత్త జవంటకు కూడా నేను చెప్పాను, నాన్న నా మాట మీద విశ్వాసం ఉందా బంగారు తండ్రి, తండ్రి చేసిన పాపం ఏదుందో బిడ్డలకు వస్తుంది. తండ్రి అనామకంగా సంపాదించిన సంపాదన, డాక్టర్ల పిల్లలు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు సుఖపడరు. ఎంతో క్రిమినల్గా ఎంతో కొట్లాడి సంపాదించిన డబ్బులు ఉంటాయే, కొడుకులు అనుభవించరు, వాళ్ళకు పెళ్లిళ్ళు కావు. పెళ్లిళ్ళైనా పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టిన యాక్సిడెంట్లో చచ్చిపోతారు. ఇవన్నీ జరగడానికి తండ్రులు వాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమమే వాళ్ళ పిల్లలకు వస్తుంది నాన్న. కాబట్టి కర్మ అనేది ఎలా జరుగుతుందంటే 7 తరాలలో జరిగినటువంటి 7 తరాల వరకు ఆ పాపం ఉంటుంది. ఒక తాత ముత్తాత ఆ తాత చేసిన పాపము ప్రతిదీ వాళ్ళ వంశం అనుభవించాల్సిందే.